ఇది భూమి కాదు, భవిష్యత్తు పైన ఆధిపత్యం. ట్రంప్ ఎందుకు గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తా అన్నాడు? వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఒప్పుకోవాల్సిందే అని ఎందుకు అన్నాడు? ఇంటికి $1,00,000 ఆఫర్ కూడా ఇచ్చేశాడు ట్రంప్. ఎందుకు అని అంటే రష్యా చైనా ఆక్యుపై చేయకన్నా ముందు మేము ఆక్యుపై చేయాలి గ్రీన్లాండ్ అని చెప్పేసి అన్నాడు. 56,000 మంది ఉన్న ఈ జనాభా ఉన్న ఈ కంట్రీలో వాళ్ళ డిసిజన్ని పక్కకు పెట్టేస్తే ట్రంప్ ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నాడో ఫస్ట్ తెలుసుకుందాం. గ్రీన్లాండ్లో చాలా ఖనిజ సంపద ఉందన్నమాట. ఖనిజ సంపద అంటే విచ్ ఈజ్ అ రిసోర్స్. ఆ రిసోర్స్ని టార్గెట్ చేశాడు ట్రంప్. ఒకవేళ ఈ రిసోర్స్ గనక ట్రంప్ చేతికి వస్తే ఏం చేయొచ్చు? అసలు అందులో ఏం రిసోర్సెస్ ఉన్నాయనంటే ఐరన్, జింక్, గోల్డ్, పలాడియం, ఆయిల్ ఇలాంటి అండ్ యురేనియం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే ఫ్యూచర్ మార్కెట్ని బిల్డ్ చేసేవి, ఆయిల్ కంటే ఎక్కువ బిజినెస్ చేసే ఫ్యూచర్ థింగ్స్ అనమాట. ఇది కాకుండా మెయిన్ థింగ్ ఏంటి అని అంటే రష్యా చైనా మీద కొత్త సముద్ర ట్రేడ్ రూట్ అవుతుంది. ఓకే, సముద్ర త్రూ ఏదైతే ట్రేడ్ రూట్ ఉంటుందో అది కొంచెం షార్ట్ అవుతుంది. ఈ ఆర్గానిక్ వేలో ఐస్ అనేది ఎప్పుడైతే కరుగుతుందో ఈ డిస్టెన్స్ కంట్రీస్ మధ్యన తగ్గుతుందన్నమాట. అప్పుడు స్టాక్ అనేది కూడా ఏదైతే ట్రేడ్ రూట్లో ఏదైతే షిప్ అవుతుందో దీనికి టైం ఒకప్పుడు 3-4 వారాలు పట్టేది 1-2 వీక్స్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక టైం కన్జ్యూమింగ్ థింగ్. సో దీన్ని టార్గెట్ కూడా సో అమెరికన్ మిలిటరీ స్ట్రాటజిక్ లొకేషన్ కూడా అక్కడ ప్లేస్ చేయాలనేది ఇంటెన్షన్. ఎందుకు అని అంటే ప్రపంచ దేశాలు ఏవైనా అమెరికా మీద టార్గెట్ చేసినప్పుడు అక్కడి నుంచి లైక్ న్యూక్లియర్ కానీ ఏదైనా రిలీజ్ చేస్తే అమెరికాకి ఇండికేషన్స్ కానీ సిగ్నల్స్ కానీ పాస్ చేయడానికి మిలిటరీ స్ట్రాటజిక్ సెటప్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది చైనాను రష్యాను ఆక్యుపై చేయకన్నా ముందు ట్రంప్ దాన్ని ఆక్యుపై చేస్తే ఇదంతా సంపదతో పాటు ఈ కంట్రోల్ అనేది కూడా తెచ్చుకుంటాడు. కానీ ప్రస్తుతానికైతే గ్రీన్లాండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విడిపోవడం అనేది ఇష్టం లేదు అండ్ అమెరికాతో కలవాలని అయితే అసలే ఇష్టం లేదని చెప్పి కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్. అసలు ఈ ప్లాన్కి ట్రంపే కారకుడా లేకపోతే టెక్నాలజికల్ మాస్టర్ మైండ్ ఎవరైనా ఉన్నారా? మీరెవరనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆ పేరు.